ఒక దేశంలో ఒక గులాబీ రంగు ప్యాలెస్ ఉంది. అక్కడ మిరిమిట్లు గొలిపే విందులు ఏర్పరచబడ్డాయి. అక్కడ యువరాణులు గంటల తరబడి నృత్యం చేస్తున్నారు. మరోవైపు 1 ఐ 2 ఐస్ మరియు 3 ఐస్ ఆ ప్యాలెస్లో నృత్యం చేయాలని కలలు కంటూ తమ రోజంతా గడిపేవారు. ఎందుకంటే ప్యాలెస్లోకి వెళ్ళాలంటే ఆహ్వానం అందుకోవాలి. నెలల తరబడి వారు నివసిస్తున్న ఇంటికి ఒక్క ఆహ్వానం కూడా రాలేదు. ఒకరోజు వారి తల్లి 3 ఐస్ మరియు 1 ఐకి ఒక పిడికెడు బంగారం ఇచ్చింది. వీటితో మీరు కొన్ని కొత్త బట్టలు కొనుక్కోండి. ఒకరోజు ఆహ్వానం వస్తే మీరు వాటిని విందు కోసం ధరించవచ్చు అని చెప్పింది. అమ్మాయిలు బంగారాన్ని పంచుకోవడానికి పోరాడుతుండగా 2 ఐస్ వారిని విచారంగా చూసింది. అమ్మా, నేను కూడా విందు కోసం బట్టలు కొనాలనుకుంటున్నాను. నాకు బంగారం ఇవ్వవా? ఆమె తల్లి తన జేబు నుంచి ఒక విలువలేని పాత చెవిపోగుని తీసి 2 ఐస్ ముందు విసిరింది. దీన్ని తీసుకో, ఇది విలువైనదైతే దాన్ని మార్చుకుని నీకు కావాల్సింది కొనుక్కో అని చెప్పింది. 2 ఐస్ కన్నీళ్లతో ఇంటి నుండి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆమె తల్లి 1 ఐ మరియు 3 ఐస్ని ప్రేమించింది, కానీ ఆమె ఎల్లప్పుడూ 2 ఐస్ని ఇష్టపడలేదు. కొద్ది దూరంలో చెత్త అంచిన ఒక మెరుపును 2 ఐస్ గమనించింది. ఆమె ఆసక్తితో దగ్గరకు వచ్చినప్పుడు అది ఎర్రటి బూట్లుగా గుర్తించింది. ఆమె ప్రయత్నించబోతుండగా ఆమె తల్లి అరుపు ఆమెను ఆపేసింది. 2 ఐస్, 2 ఐస్, త్వరగా వచ్చి వంట చెయ్యి. 2 ఐస్ త్వరగా ఇంట్లోకి ప్రవేశించి ఎవరూ గమనించకుండా బూట్లను దుప్పటి కింద దాచింది. చివరకు ఎదురు చూస్తున్న రోజు వచ్చింది. 1 ఐ మరియు 3 ఐస్ మార్కెట్ నుండి కొన్న కొత్త దుస్తులు వేసుకుంటుండగా ఒక బంగారు కవరు తలుపు కింద నుండి జారిపోయింది. కవరు దొరికిన తల్లి ఆనందంతో అరిచింది. అమ్మాయిలు, త్వరగా సిద్ధమవ్వండి, మనం ఎందుకు వెళ్తున్నాం? అమ్మాయిలు త్వరగా సిద్ధమవుతుండగా 2 ఐస్ తన అక్కల దుస్తులలో ఒకదాన్ని ధరించనా అని అడిగింది. ఇవి మావి, నువ్వు వాటిని వేసుకోకూడదు. ఈ దుస్తులతో నువ్వు కూడా విందుకు రాలేవు. 2 ఐస్ విచారంగా ఆమె గదికి వెళ్ళింది. ఆమె అక్కలు తల్లి విందు కోసం ఇంటి నుండి బయలుదేరుతుండగా ఆమె దుప్పటి కింద దాచిన బూట్లు తీసుకుంది. ఎర్రటి బూట్లు, నేను నిన్ను మాత్రమే ధరించి విందుకు వెళ్ళలేను. నాకు కొత్త దుస్తులు కావాలి. 2 ఐస్ ఎరుపు బూట్లు ధరించిన క్షణం ఆమె చిరిగిన బట్టలు మాయమే, బదులుగా మెరిసే అందమైన దుస్తులు ఆమె పైకి వచ్చాయి. 2 ఐస్ ఎర్రటి బూట్ల మాయాజాలాన్ని నమ్మలేకపోయింది. ఆమె రాజభవనానికి విందు కోసం వెళ్ళడానికి సిద్ధమై బయలుదేరింది. ఆమె బాల్ రూమ్లోకి ప్రవేశించినప్పుడు 1 ఐ 3 ఐస్ మరియు వారి తల్లి తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు. ఇదెలా సాధ్యం? 2 ఐస్ ఆమె మ్యాజిక్ షూలతో చాలా అందంగా కనిపించింది. ఇతర యువతులు ఆమెను ప్రశంసతో చూస్తూ తమ సీట్ల నుండి కదలలేకపోయారు. 3 ఐస్ 1 ఐ మరియు వారి తల్లి సిగ్గుతో రాజభవనం నుండి బయలుదేరినప్పుడు 2 ఐస్ తన ఎర్రటి బూట్లతో రాత్రంతా యువరాణిలాగా నృత్యం చేసింది. ఎందుకంటే ఆమె హృదయం మంచితనంతో నిండి ఉంది. అన్నిటికన్నా ఉత్తమమైనది పొందాలి.